ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కట్లెట్ దాన్ని చాట్ దాని తయారీ విధానం చూద్దాం. లెట్స్ గో ద వీడియో. ముందుగా చాట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు బఠానీలు కానీ పచ్చి శనగలు కానీ తీసుకోండి, 2 cups. అవి ముందుగా ఉడకబెట్టుకోండి. తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్ వండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 cup తీసుకున్నాం కదా, అది వేయండి. కొంచెం సేపు దాని రోస్ట్ అయ్యేలా చేసుకోండి, డీప్ రోస్ట్. కదా బఠానీలు కానీ శనగలు కానీ దాన్ని ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే నీట్గా దంచుకోవచ్చు. నేను దంచుకున్నాను మెత్తగా. దాన్ని బాండీలో వేస్తాను. బాయిల్ చేసిన పచ్చి శనగలు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. లాస్ట్లో స్మాష్ చేయడానికి కుదరకుండా నేను ముందే మొత్తం సాఫ్ట్గా పేస్ట్గా చేసుకున్నాను. మీరు లాస్ట్లో స్మాష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోండి. కొంచెం నాననివ్వండి, మెత్తగా నానాలి. తర్వాత సాల్ట్ 1 స్పూన్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, టర్మరిక్, ఇవన్నీ వేసి యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇలా తిప్పండి. కొంచెం కలర్ఫుల్గా రావాలి కదా, అందుకని ఇవన్నీ యాడ్ చేశాను నేను. కొంచెం టేస్ట్ కూడా గరం మసాలా, కొరియాండర్ పౌడర్ కొంచెం టచ్ అయితే, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ టచ్ అయితే టేస్ట్ బాగుంటుంది. చూసారా, కొంచెం కలర్ఫుల్గా వచ్చేసింది. మనం బయట బండి మీద ఎలా తింటామో అలాగే ఉంటుంది టేస్ట్. మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ. ఎందుకంటే బయట హైజీన్గా దొరకదు. మనం ఇంట్లో కుక్ చేసుకొని తింటేనే హైజీన్ ఫుడ్ మనకి వస్తుంది. మనం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి బయట తినడం వల్ల. చూసారా, సేమ్ అలాగే వచ్చేసింది కలర్ఫుల్గా. బాగుండేది చూడటానికి. ఫైనల్గా అయిపోయింది అన్నమాట. ఇది ఒక 2 minutes చాలా వెంటనే అయిపోతుంది. ఈజీ రెసిపీ. ఇప్పుడు మనం తిన్నాం. తర్వాత